చాలా సంవత్సరాలు నేను చూడక. సో అమ్మగారిని బట్టి కూడా దేవుడు ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. ఒకరోజు భాషా గారు నేను ఇంట్లో భోజనం చేసుకొని సెంటర్కి వచ్చాం, కొత్తపేట. ఈలోపు ఒక విశ్వాసం చూసి పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే చేస్తాలేమో అన్నాడు. సరే నేను వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తున్నాం, ఏమంటే ప్రార్థన చేస్తాడు అక్కడ. ఇదేంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నామని అన్నా. ఓ పని అయిపోయింది అన్నాడు. నిజమే కదా అనుకున్నా. మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పిన మాటకి మనం చేస్తామో చేయమో అనే భయంతో అక్కడే చేసేసాడు. నాకు కూడా ఒకంత ఆశ్చర్యం వేసింది. నిజంగా అన్న పడ్డ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. జన్ భాష ఖచ్చితంగా రాబో కాలములో దేవుడు ఈ పరిచర్యను అంతకంతకు దీవించబోతున్నాడు. ఆమేన్. మంచిది. నా పేరు పాస్టర్ సంతోష్ కుమార్, మాది గుంటూరు. అంటే అందరికి కానీ వాళ్ళ కుటుంబానికి, భాష గారి కుటుంబానికి బాగా పరిచయము, మీకు తక్కువ. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సంగమా, ఏదో పిలిచాడులే నేను వచ్చాను కదా అని కాదు, కానీ సంథింగ్ సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూ, ఒక బలమైన అగ్ని మహిమ సన్నిధి ఇక్కడ దిగి రావాలి. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు కూడా ఒక బలమైన షెకెను మేఘము ఏ రీతిగా దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందించారో, ఆ మేఘములో వారు సంతోషించారో, ఆ మహిమను స్పర్శను వారు చూశారో, ఈ మధ్యాహ్నము కూడా అట్టి స్పర్శను మీరు చూడాలి. ఆమేన్. కనుక వాక్యం చెబుతుండగానే మధ్య మధ్యలో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను. వినండి. నువ్వెవరివో నాకు తెలీదు, నేనెవరినో నీకు ఇట్లా మౌనంగా ఉండి ఎట్లా మీరు తెలీదు. కొద్దిగా నవ్వుతూ ఉండాలి మీరు. ఆమేన్. ఒకసారి నవ్వండి. అబ్బా, ఏం పేస్ట్ వాడతారమ్మా మీరు? ఇంత తెల్లగా ఉన్నాయి పళ్ళు మీ. కోల్గేటా, డాబరా? డాబర్కి తెల్లగా వస్తాయి, మిగతా వాడికి రావంటావా? మంచిది. ప్రియ సంగమా, రెండోది, ప్రార్థన చేస్తే ఎప్పుడో స్వస్థతలు కాదు, కళ్ళ ముందే స్వస్థతలు. ఎందుకంటే మన దేవుడు బతికే ఉన్న దేవుడు. ఆమేన్. సజీవుడైన షాలేము రాజు మన దేవుడు. ఆరాధిస్తున్న యూదా గోత్రపు సింహం, సత్యస్వరూపే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో శక్తివంతంగా దేవుని యొక్క వాక్యము వెళ్తున్నప్పుడు, ఆ రీతిగానే దేవుడు పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు మీరు లేచి నిల్చుంటే దేవుడు అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు. లేదు పాస్టర్ గారు, మీరు మాకు చెప్పినా కానీ ఈ పిడుగురాళ్ళు హాస్పిటల్ అంతా కూడా మా ఫ్యామిలీ డాక్టర్సే అంటే కనుక దేవునికి స్తోత్రం, నో ప్రాబ్లం, చక్కగా వెళ్ళవచ్చు. నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఏదైనా చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఆయన ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. ఓకే, చప్పట్లు కొడతా ఉందా? బైబుల్లో ఉందా? ఎక్కడ ఉందో చెప్పండి. 47వ కీర్తన. చప్పట్లు కొడుతూ ఏముందో చూడండి, ఒకసారి చూడండి. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని గురించి ఆర్భాటము చేయడి. చప్పట్లు అని ఎందుకంటే మహిమ దేవునికి. హల్లెలూయా అనేది ఎందుకంటే మహిమ. స్తుతి అనేది ఎందుకంటే మహిమ. ఏ విధము చేత నన్ను మహిమ చెల్లించగలిగితే లేఖనం అంటుంది, నన్ను గణపరచువాడిని. అది విషయం. నువ్వు గణపరచగలిగితే, హానర్ చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడిని దీవించునుగాక. ఆమేన్. ఈ ఉపవాస కూడిక, ప్రియ సంగమా, ఈ ఉపవాస కూడికలో వచ్చిన నీవు ఏదో యాదృచ్ఛికముగా వచ్చావని కాదు, కానీ ఏదో వచ్చాము వెళ్ళావని కాదు, కానీ ఈ రాత్రి వచ్చి ఈ మధ్యాహ్నం వచ్చిన నీవు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడా అని నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు దేవుని యందు నీ మనస్సు లగ్నం చేయగలిగితే, ఈ మధ్యాహ్నము నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళవు, కానీ నీతో పాటు ఒక అదృశ్యమైన వ్యక్తి నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్న ఈ టైంలో
నువ్వు ప్రేయర్ఫుల్గా నువ్వు సిద్ధపడినట్లయితే ఈ మధ్యాహ్నము నా దేవుడు నిన్ను తాకపోతున్నాడు. హల్లెలూయా. మంచిది ప్రియ సంగమా. ఇది ఉపవాసము కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఉపవాసం గురించి చెప్పి సాయంత్రము ఒక శ్రేష్టమైన అంశంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు ఉపవాసం ఉండాలి, దైవజనుడు సంఘము ఎందుకు ఉపవాసం ఉండాలి? ప్రియ సంగమా, పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా అనేక మంది భక్తులు కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ప్రియ సంగమా, ఒకటి పాపాల నిమిత్తము పశ్చాత్తాపడుటకు కొంతమంది దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఉపవాసం ఉన్నారు. రెండు, ఏ వ్యక్తి అయితే సాతాను బంధకాల చేత బంధించబడతారో ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి ఉపవాసం ఉన్నారు. ప్రియ సంగమా, మూడోది ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండుటకు నీవు ఉపవాసం ఉండాలని దేవుడు మనవి చేస్తున్నాడు. నాలుగు, ఎందుకు ఉపవాసం ఉండాలంటే పతనమైన పరిస్థితిలో తిరిగి లేచుటకు నువ్వు ఉపవాసం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐదు, ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఆపదలు వచ్చినప్పుడు ఆపద్బంధుడైన దేవుని శరణగోరి ప్రార్థించవలసిందిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆరు, ఎందుకు ఒక విశ్వాసి ఉపవాసం ఉండాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపవాసం ఉండాలి. ఏడు, ఉపవాసం ఎందుకు ఉండాలంటే ఒక విశ్వాసి పతనమైన జీవితంలో తిరిగి లేచుటకు ఉపవాసం ఉండాలి. ఎనిమిది, ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేశము క్షేమంగా ఉండటానికి నువ్వు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, చూడండి, పూర్వకాలములో ఋషులు కానీ లేకపోతే భక్తులు కానీ కొంతమంది హిమాలయాల్లోకి వెళ్ళి వారు ఉపవాసం ఉండేవారు, తపస్సు చేసేవారు. ఎందుకయ్యా తపస్సు చేశాడంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి, దేవుడు నాతో మాట్లాడాలి అనేసి వారు ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేవాళ్ళు. చాలామంది స్వతంత్రం రావడానికి గాంధీ మహాత్ముడు కానీ అనేక మంది రాజకీయ నాయకులు కానీ వారు ఉపవాసం ఉండి దేశాన్ని సంపాదించుకున్నారు. నేనేమంటానంటే నువ్వు ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న భయంకరమైన గాలి తుఫాన్ లాంటి వ్యతిరేకతలు లేస్తున్నప్పుడు నీవు ఉపవాసం ఉండగలిగితే సాతాను శక్తుల్ని అనగదొక్కే దేవుడు నీతో ఉంటాడు. ప్రియ సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఏ రోగముతో బాధపడుతున్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ చీకటి శక్తులతో బాధపడుతున్నావో, నీవు ఉపవాసం ఉండగలిగితే నిన్ను వెంబడిస్తున్న సాతాను శక్తులు పటాపంచలైపోవునుగాక. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటండి? దేవునితో సహవాసము. ఉప ప్లస్ వాసము, దేవునితో సహవాసము. ప్రియ సంగమా, అంటే ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, సేవకునితో ఫెలోషిప్ చేయాలి, సంఘముతో నువ్వు సహవాసం చేయాలి. ప్రియ సంగమా, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి నువ్వు దేవునితో సంఘముతో సేవకుడితో ఏకీభవిస్తావో ఇన్ సేమ్ టైము నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. చప్పట్లు కొట్టి ఆయన మనం కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మనకి ఉపవాసానికి ఎన్ని పదాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఉ ప వ స మో. ఎన్ని? 5. ఉ అంటే ఏంటి? ఉపేక్షించుకొనుట. పా అంటే ఏంటి? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్, దాన్ని ఏమంటారు తెలుగులో? పరీక్షలు అంటాం, ఇంగ్లీష్లో ఎగ్జాము అంటాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరీక్షించుకొనుకోవాలి. వా అంటే ఏంటి? వాక్యమును ధ్యానించుట. సా అంటే ఏంటి అమ్మా? సా అంటే ఏంటి? సమర్పించుకునుట. ము అంటే
ముందుకు సాగుట, ముక్తిని చేర్చుట అంటే పరముకు చేర్చబడుట. ప్రియ సంగమా, ఉపవాసము ఎందుకు ఉండాలంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో అద్భుతాలని జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక్కరోజు ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 3 రోజులు చేసిన వారు ఉన్నారు, 7 రోజులు చేసిన వారు ఉన్నారు, 14 రోజులు చేసిన వారు ఉన్నారు, అలాగనే 21 రోజులు చేసిన వారు ఉన్నారు, 40 రోజులు చేసిన వారు ఉన్నారు. మీరు ఎవరన్నా రాసుకోవాలనుకుంటే కనుక మీరు రాసుకొని చెప్తా. ఒక్కరోజు ఉపవాసం ఉన్నవారు ఎవరు అని అంటే చూడండి, దావీదు భక్తుడు ఉన్నాడు. ఎక్కడ అని చూస్తే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 35. మీరు చదవమాకండి, ఎందుకంటే మొత్తం చదవాలంటే టైం అయిపోయింది మనకి. నేను చదువుకుని వెళ్తాను, రాసుకునేవారు రాసుకోండి, లేని వారు వినండి. నాకు ఆ ఒక్కరోజు ఉపవాసం చేసిన వారు ఎవరు అనంటే దావీదు మహారాజు. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనము. అలాగనే దావీదుతో ఉన్న జనులు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. అలాగనే ఇజ్రాయెల్ వారు ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. మరలా 2వసారి ఇజ్రాయెల్ వారు ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5 నుంచి 6. యూదా వారు ఉన్నారు. ఎక్కడంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. అలాగనే మరలా యూదా వారు ఉన్నారు. ఎక్కడంటే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. అలాగనే దానియేలు ఉన్నాడు ఒక్కరోజు. ఎక్కడ అని చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ ఒక్కరోజు. అలాగనే పరిసయ్యుడు ఒక్కరోజు, దినమునకు ఒక్కరోజు ఉపవాసం ఉన్నాడు. అలాగనే 2 సార్లు ఉన్నాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 12. అలాగనే బైబిల్ గ్రంథంలో 2 రోజులు ఉపవాసం ఉన్నవారు ఎవరన్నా ఉన్నారండి. ఎస్తేరు, మొర్దుకై. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15 నుంచి 16. అలాగనే యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఒక్కరోజు ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 నుంచి 39. అలాగనే 7 రోజులు ఉపవాసం ఉన్నారు. దావీదు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16 నుంచి 23. అలాగే ఇజ్రాయెల్ వారు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 31, 13. అలాగనే 14 రోజులు ఉపవాసం చేసిన వారు బైబిల్లో లేకపోలేదు. పౌలు మహాశయుడు 276 మంది ఊడ ప్రయాణంలో వారు అందరు కలిసి ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 33, 34. అలాగనే బైబిల్ గ్రంథంలో 21 రోజు ఉపవాసం చేసిన వారు ఒక వ్యక్తి ఉన్నాడు, దానియేలు ప్రవక్త. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. ఇక 40 రోజులు చేసిన వారు ఎవరంటే మోషే కొండ మీద ఎన్నిసార్లు చేశాడండి? 2 సార్లు. ద్వితీయోపదేశ కాండము 9, నిర్గమ కాండము 24, 18. అలాగనే ఏలియా చేశాడు 40 రోజులు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి 9. యేసు ప్రభుల వారు కూడా చేశారు అరణ్యములు. ఎంత? 40 రోజులు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 14. ప్రియ సంగమా, వీరందరూ కూడా పరిచర్య ఏలియా కానీ, యేసు ప్రభుల వారు కానీ, అలాగనే అపోస్తులు కానీ వీరందరూ కూడా ఉపవాసముతోనే పరిచర్యను ప్రారంభించినట్టుగా లేఖనము చెప్పకనే చెప్పింది. ప్రియ సంగమా, ఇక్కడ 2 మనకు కనపడుతున్నాయి. ఉపవాసం అంటే దేవునితో సహవాసము. ప్రియ సంగమా, గమనించండి, నా జీవితంలో ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే యోవేలు ప్రవక్త అద్భుతమైన మాట అంటాడు. 2వ అధ్యాయము 12వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఉపవాసము ఎలా చేయాలో దేవుడు చెబుతున్నాడు. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి
తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దేవునిగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించమని ప్రకటన చేయుడి. అందరి వైపు చూడండి. ఉపవాసము ఎలా చేయాలో దేవుడు చెబుతున్నాడు. చాలామంది ప్రియ సంగమ ఈనాడు ఉపవాసం ఉంటారు, కానీ వారు దేవునితో సహవాసం చేయరు. లోకంలో కనపడటానికి, ప్రజలకి కనపడడానికి ఉపవాసం ఉంటారు. నాకు తెలిసి ఒక అక్క ఉంది, ఆమె తలక స్నానం చేసింది, ఉపవాసం ఉంది. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంది వచ్చామంటే, చెల్లి నేను ఉపవాసం ఉన్నానే అని చెప్పింది. అమ్మ బాబో చెల్లి ఉపవాసం ఉందంట అనగానే వెంటనే కాఫీ ఇచ్చారు. కాఫీ తాగింది. ఇంటికి వెళ్ళింది. అమ్మ అక్క ఏంటి వచ్చావంటే, నేను ఉపవాసం ఉన్నానే అనగానే వెంటనే ఇంటి వారు పాలు ఇచ్చారు. అలాగనే ఇంకొక ఇంటికి వెళ్ళింది, అక్కడ థమ్స్అప్ ఇచ్చారు. అలాగనే 10 ఇళ్ళు తిరిగిందండి. మొత్తం ఎరబోసుకొని నన్ను చూడు నా ఉపవాసం చూడనట్టుగా ఇల్లు మొత్తం తిరిగిన తర్వాత ఫస్ట్ టీ, కాఫీ, థమ్స్అప్, లిమ్క ఈ మొత్తం లోపలెత్తే ఏమన్నా ఉండిద్దా పొట్ట? చెప్పాలి. ఏమేది లాస్ట్కి? పసుపు గొట్టం వేసుకోవాలి. విన్నారా? పసుపు గొట్టం వేసుకోవాలి. ఇంకా స్తోత్రం, నా గాత్రం నీకు గోత్రం. హల్లెలూయా. వినండి ప్రియ సంగమా, ఈ అక్క ఉపవాసం ఉండి ఇంటింటి తిరిగింది. ఏదో అపోస్తల కార్యముల గ్రంథంలో ఇంటింట రొట్టు విరుచుట అన్నట్టుగా ఏమో ఇంటింట తిరిగింది. ఏమైనా ప్రార్థన చేసిందా? లేదు. ఆమె అంటుంది ఉపవాసం ఉన్నాను. ప్రియ సంగమ గమనించండి, ఉపవాసం ఉంటే రహస్యమందున నీ దేవునికే నువ్వు కనపడాలి. అంటే ఇంక నువ్వు దేవుడు, నీవు దేవుడు, అది తప్ప మరొక థాట్ నీలో ఉండకూడదు ప్రియ సంగమ. అందుకే ఇక్కడ అన్నారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు. కొన్ని సార్లు మనకు ప్రార్థించడానికి కూడా శక్తి సరిపోదు, ప్రార్థించడానికి శక్తి సరిపోదు, బైబిల్ చదవడానికి శక్తి సరిపోదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాము. మనకి ఏవైతే బాధ కలిగిందో, ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో, ఏదైతే కష్టం వచ్చిందో, ఎన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు చూసి ఏ కన్నీరైతే నువ్వు కారుస్తున్నావో ఆ కన్నీరినంట తన చేతిలో ఒడిసిపెట్టి ప్రార్థనగా దేవుడు అంగీకరిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు అనే ప్రార్థనని దేవుడు అంగీకరించడమే కాదు, దేవుడు ఈ మధ్యాహ్నం అంటున్న మాట ఏంటో తెలుసా? హలో, ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడ కన్నీరు కార్చావో, ఎక్కడ వేదన పడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, వన్స్ నువ్వు ఉపవాసం ఉండి ఆయన వైపు చూడగలిగితే ఈ మధ్యాహ్నం నా దేవుడు అంటున్న మాట, ఎక్కడ దించావో దేవుడు అక్కడ నీ తల పైకెత్తునుగాక. చపడగొట్టు, అక్కడ పైకెత్తునుగాక. ఎక్కడ కన్నీరు కార్చావో అక్కడ నా దేవుడు నాట్యంగా మార్చునుగాక. ఎక్కడ వెలివేయబడ్డావో అక్కడ నా దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండకు నేను ఎక్కించునుగాక. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏదో వచ్చాము వెళ్ళామని కాదు. ఉపవాసం అంటే దేవునితో సహవాసము. నువ్వు ఎంతగా సహవాసము చేస్తే అంతగా రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడతాయి. హల్లెలూయా. ప్రియ సంగమా, నేను కూడా బ్యాంకులో జాబ్ చేస్తూ టైంలో ఎక్కువగా ఉపవాసం ఉండేవాడిని. నా ఉపవాసం ఎలా అంటే 21 రోజులు, 40 రోజులు, 60 రోజులు, అలాగనే 10 రోజులు, 7 రోజులు కంప్లీట్గా దేవునితో మమేకమైపోయేవాడిని. నా ఉపవాసం ఎలా ఉండేదంటే, నీళ్లు మజ్జిగ తప్ప ఏమి తీసుకోను, నీళ్లు మజ్జిగ తప్ప మరొకటి తీసుకోను. నా భార్యకి నాకు ఇటువంటి సంబంధం కూడా ఉండదు. రూములోకి వెళితే ఇక బయటకు రాను. ఎందుకో తెలుసా? సంథింగ్, ఏదో ఒక అద్భుతము చూడాలి. అది నీ దేవుడు ఎలాంటి వాడండి? మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక దేవుడు, యుగ పురుషుడు, శక పురుషుడు, రాబోతున్న ఆల్ మైటీ గాడ్, ఆయనే నజరేయుడైన యేసు. కొట్టో చప్పట్లేసేకి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, నువ్వు ఆరాధించే దేవుడు ఆషామాష దేవుడు కాదు. అయ్యో నేను ఉపవాసం ఉన్నానే, కన్నీరు కార్చానే, ప్రార్థన చేశానే, సంఘానికి వెళ్ళానే, ఇంకెంత కాలం ప్రభు అని అంటున్నావు. కానీ ఈ మధ్యాహ్నం నా దేవుడు అంటున్నమాట, నీ చరిత్రని మార్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం అంటే ఏం తెలుసా? అన్నం మానేసి నీళ్లతో, మజ్జిగతో, టీతో నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉండటం ఉపవాసము. 3 పూటలు లాగిచ్చి నేను ఉపవాసం ఉన్నానంటే గనక అది ఉపవాసమా? పస్తు అంటారు. కరెక్ట్గా చూడండి, ఉపవాసం ఉన్నప్పుడే కరెక్ట్గా మన మనసంతా స్టవ్ మీదకి లాగిద్ది. ఆ స్టవ్ మీద కొండ ఉండిద్ది. అబ్బా ఈ లోపల సాధన అంటే ఏముంటావులే ఉరక, చూడు అన్నం వేస్ట్ అయిపోవట్లా, అన్నం వేస్ట్ అయిపోతుంది కదా, మీ ఆయన తిడతాడు తల్లి అని. అమ్మ బాబోయ్ నిజమే కదా, మనసు నిన్న కూడా బియ్యం లేవు అన్నాడు. ఇప్పుడు అది కనుక తినకపోతే కనుక ఇటు తంతాడని వెంటనే లాగానే ఇంకంతే, ఇంకా దేవునికి స్తుతి కలుగును గాక. అయిపోయా, తినంగానే ఏమైపోయింది, అయిపోయా. ఇంకా ఉపవాసం పాయే. మందిరం ఒక ఊరుక, మందిరానికి ఏమి వెళ్తాం? అదే జానభాష మనవాడే కదా, మన కళ్ళ ముందు పెరిగినాడు. ఏముందని, ఏంటమ్మా రాలేదంటే, అమ్మా నిన్న వద్దామనుకున్నాను, ఈలోపు చుట్టాలు వచ్చారు. ఏందమ్మా మందిరానికి రాలేదు? అబ్బా వద్దామంటే ఇప్పుడే రేడియోలో చెప్పారు, ఆకాశం మేఘాకృతమైంది, ఇగో రానున్న 24 గంటలు బేపచ్చని వర్షం రాబోతుంది అనగానే ఆగిపోయా పాస్టర్ గారు. అబ్బా వర్షానికి ఆగిపోతున్నావు, ఏమైనా కూర తెచ్చుకుంటూ ఆగిపోతున్నావు, ఏమైనా చుట్టాలు వస్తే ఆగిపోతున్నావు. మరి ఇది ఆపుతున్నావా? అమ్మో ఒక ఆమంటుంది, ఏందమ్మా చర్చికి రావంటే, ఎప్పుడు వినే వాక్యమే కదా పాస్టర్ గారు. ఏమంది? ఎప్పుడు వినే వాక్యమే కదా పాస్టర్ గారు అంది. సరే నేను ఒక మాట అన్నా అంటే, చెప్పండి పాస్టర్ గారు అన్నా అంది. సరే అన్నం తింటున్నావు అంటే, అన్నం తినకపోతే ఎట్లా పాస్టర్ గారు అంది. ఎప్పుడు తినే అన్నం కదా, మానేయకూడదు అన్న. అమ్మో పోతామండి అంది. నేను దీన్ని తినపోతే అసలుకే భూమి మీద నుంచి ఎత్తేస్తాడు తల్లి అని చెప్పాను. దీన్ని తినపోతే అసలుకే పోతావు. దీన్ని తిన్నవాడు చరిత్రలో పడిపోయినట్టుగా ఎవడు లేడు. దీన్ని తిన్నవాడి జీవితము అంతకంతకు వర్ధిల్ల చేయబడింది, అంతకంతకు ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించబడింది ప్రియ సంగమా. అందుకే ఎందుకు అంటే ఈ జాన్ భాష ఎందుకు ఉపవాస కూడిపోయాడంటే, నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి ఉపవాసం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా చూడండి, దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే, ఘోర పాపినైనా క్షమించి హక్కును చేర్చుకునేవాడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కన్నీరు కార్చుచు ఇకనైనా మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రా. అమ్మా ఈ మధ్యాహ్నం అంటున్నమాట, ఎక్కడ పాపంలో కూరుకుపోయావో, ఎక్కడ అక్రమంలో కూరుకుపోయావో, ఈ మధ్యాహ్నం నా దేవుడు అంటున్నమాట, వాటిని విడిచి దేవుని వైపు నీ మనస్సు మలచగలిగితే నీ చేదైన బతుకుని నా దేవుడు మధురముగా మార్చునుగాక. నీ కన్నెరని నా దేవుడు నాట్యంగా మార్చునుగాక. కొట్టు చప్పట్లో మార్చునుగాక. ఈ మధ్యాహ్నం నా దేవుడు అన్నమాట, నువ్వు కార్చిన కన్నీరు ఎక్కడికి పోవటం లేదు. ఆయన అంటున్నమాట, దేవుని యొక్క చేతిలో వడిసిపోతున్నాడు. హల్లెలూయా. అమ్మా ముంతాజ్బి దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు దేవుడు వడిసి పడుతున్నాడు. ఐ ప్రొఫెసైజ్ ఇట్ సూపర్ న్యాచురల్ నేమ్. నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో, నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ కన్నీరు ఒక టైం రాబోతుంది, వాటినన్నిటినీ దీవెనకరంగా మార్చబోతున్నాను. కొట్టు చాపట్లో. దేవుని యొక్క సముఖంలో నేను మాట్లాడుతున్నాను ప్రియ సంగమా. ఇదిగో నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు చుక్క, ప్రతి బొట్టు, పింటు పెన్ దేవుడు ఒక టైం రాబోతుంట దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా
నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ కన్నీరునంతా తుడిచి నేను ఆనంద తైలముతో నింపి వారు కన్నులు ఎదుట గొప్ప చేయటమే దేవుని యొక్క పని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈయనకి ఏం పేరుందండి? కృపగలవాడునై ఉండి. ఏం పేరు ఈయనకి? కృపగలవాడు. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో చూడదగ్గ అతి కాంక్షణీయుడు, ఆయన మహారుద్ధుడు, ఆయన వెంట్రుకలు తెల్లని ఉనిని పోలేవనివని ప్రకటన గ్రంథకర్తలో రాస్తాడు భక్తుడు. అంటే ఆయన ఏంటంటే కృప కలిగిన వాడు. హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు. ఏదన్నా? కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు. యేసయ్యా కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, ఈ కృప తప్ప వేరెవరు. యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలు, లోకములో ఏది అక్కర్లేదు. ఆయన ఎలాంటి వాడంటే కోపించుచుని వాత్సల్యము. హల్లెలూయా. మరలా నా తట్టు తిరుగుడి. అమ్మా, సంఘానికి దూరం అయిపోతున్నావా? సాకులతో, లేకపోతే ఏంటమ్మా రాలేదనేసి ఏదో పాస్టమ్మ గారి మీదనో ఏదో మనస్సు నొచ్చుకొని నువ్వు దూరం అయిపోతున్నావేమో. ఒక మాట గమనించండి, ఏ వ్యక్తి అయితే దూరం అయిపోతున్నారో నువ్వు నష్టపోతున్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈజ్ ఎ ఫ్యాక్ట్. నువ్వు గనక దూరం అయిపోతున్నావంటే దేవునికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావంటే సాతానుకు దగ్గరైపోతున్నావు. ఇది గమనించాలి. ఒకసారి ఒక దైవజనుని వెంబడిస్తున్నప్పుడు ఏదో దైవజనుని మనసు కలుక్కుమంది. నాకు దూరం వెళ్ళిపోతే ఒకరోజు ఎట్లా హోటల్లో పడుకుంటే రాత్రి సాతాను దగ్గరికి వచ్చేసి గొంతు పట్టుకుని పిసికి పడేసింది. ఊపిరి రాలేదు, ఏమవుతుందో తెలియట్లేదు, ఏందని ఇలా ఊపిరి పోయేలోపు ఒక్కసారి ఇట్లా కళ్ళు తెరంగానే ఒక్కసారి ఎవరు లేరు, రూమ్ అంతా నిమానుషంగా ఉంది. లేచి కూర్చున్న భయం వేసింది. ఏందయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, సేవకునికి నువ్వు ఎందుకు దూరం అయ్యావు అంటే. చూడండి, కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఆ దైవజనుడికి సంఘానికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ నీకు తెలియట్లేదు, నువ్వు నష్టపోతున్నావు, సాతానుకు దగ్గర అవుతున్నావు అని. ప్రియ సంగమా, ఇగో దైవజనుడు ఈ వాక్యము ఎందుకంటే కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు, దేవునికి దగ్గర చేయడానికి ఉంది. దీన్ని 2 అంచెల వాడి ఖడ్గమన్నారు. హల్లెలూయా. అయ్యో, కొంతమంది అంటారు నా గురించే చెబుతున్నాడు. మరి మీకు చెప్పొద్దు ఇంకెవడు చెబుతాడు ఈ వాక్యం? మీకే కదా చెప్పేది. జంతువులు అంటేయా, గొర్రెలు అంటేయా, మేకలు అంటేయా, అయ్యేవి ఇది ఎవరికి వాక్యం అంటే మనకే కదా. మనకు చెబుతున్నప్పుడు నా గురించే చెప్పాడంటే మరి మీ గురించి చెప్తాడు వాక్యం అనేది. సేవకులు ఎందుకు నియమించుకునంటే ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మీకు బయలుపరచటమే సేవకుని యొక్క పని. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నా గురించే చెప్పాడని వెళ్ళిపోయావా, నష్టపోతావు. నేనంటాను ఈ మధ్యాహ్నం, అమ్మా, ఇన్ని సంవత్సరం నుంచి సంఘానికి వస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరం నుంచి మేళ్ళు పొందుకుంటున్నావు కదా, ఇన్ని సంవత్సరం నుంచి దైవ దీవులు పొందుకున్నావు కదా. నేనంటాను, నువ్వే పొందుకోవటమా? నశించిపోతున్న నీ చుట్టాలు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు ఎవరినన్నా తీసుకొచ్చి సంఘంలోకి నడిపించే ఆ యొక్క బాధ్యతను నువ్వు తీసుకుంటున్నావా? ఈ మధ్యాహ్నము నా దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? వినండి అమ్మా, నీవు దీవించబడాలంటే, నీ కుటుంబము దీవించబడాలంటే నీవే కాదు, నశించిపోతున్న నీ ఇంటి వారిని, అలాగనే నీ ఇరుగు పొరుగు వారిని ఏ విధము చేతనైనను నువ్వు మందిరంలోకి తీసుకురాగలిగితే నిశ్చయముగా నా దేవుడు 2 పాళ్ళ ఆశీర్వాదముతో నీ నింపునుగాక. చప్పట్లు కొట్టి దేవునికి మనకు కనపడదా? హల్లెలూయా.
ఈయన అంటున్నమాట, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యము కలిగిన వాడు. ఆమేన్. కత్తి గొప్పదా, కరుణ గొప్పదా? చెప్పండి, చెప్పాలి. అమ్మా ఉన్నారా? నాకు భయం వేసింది, రాకుండా చెత్తపడారేమని. రెండు చెల్లి పైకి ఎత్తానమ్మా, మీరు ఉన్నారు లేదని. ఇదేందమ్మా ఇది సగం ఇదేందమ్మా, ఇదేంది నాకు ఫోన్ కలకి. హల్లెలూయా. అప్పుడు అయిపోయిందా? నేను చెప్పాను నిజమని. ఓకే, ఎత్తు. నువ్వేంది చూసి అవుతున్నా నాకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి. ఈ గణేష్ నిమగ్నం కాదు, యేసే మహోత్సవం. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, పాపుల రక్షకునికి, త్వరలో రాబోతున్న షాలేము రాజుకి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడుదురు గాక, మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక, దేవుడు ఆర్థికంగా దీవించును గాక, మీ ఇల్లంతా బంగారం అయిపోను గాక. అది 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 నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఆ కళ్ళు మూసుకు అన్ని ఆమెనామంది. ఎప్పుడైతే ఆమెనందో మీ ఇల్లంతా బంగారం అయిపోయి ఆమెనంగాను విన్నారా అంటుంది. అమ్మా, బంగారం అంటే అంత మొక్కువ మనకి. ఆమెన్. ఒకడు వస్తాడు గుండోడు, డబ్బులు ఊరకే రావు అంటున్నాడు. ఏమంటాడు? ఎంత నునపకుండిద్దో వాళ్ళకి. నేను చాలాసార్లు గుయించాక అంత నునిపోవాలి నాకు. విన్నారా? వాడు ఏమంటాడు? చిట్టి పట్టుకొని ఏమంటాడు? ఎక్కడన్నా చూపించండి, డబ్బులు ఊరకే రావు. అమ్మ బాబోయ్, చూపించంటాడు. ఎవడాడు? లలిత. వాడే యాంకర్, వాడే ఓనరు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత మొక్కు. అమ్మ మొన్న ఏదో నువ్వు అడిగావంటగా తల్లి మీ ఆయన్ని, చూడు పక్కింటోడు చేపిస్తాడు మనస్సు పొడి, ఎన్ని రోజులు అడుగుతానో ఒక్కరోజు కూడా ఇవ్వట్లేదు అని అడిగామంటగా. ఇక చూసుకో, రేపు నుంచి ఇక నువ్వు మీ ఆయన్ని పట్టుకున్న బంగారమే, మీ ఆవిడని పట్టుకున్న బంగారమే, మీ అమ్మాయిని పట్టుకున్న బంగారమే. రేపు ఈస్టర్ కూడా పలావ్ పట్టుకున్న బంగారమే. కరువు అయిపోవాలి. నేనేమంటానంటే, ఆ బంగారము కావాలా? బంగారముల నా యేసయ్య నీ ఒంటిలోకి, నీ ఇంటిలోకి వచ్చునుగాక. ఆమె వచ్చునుగాక. అమ్మా, ఆయన వస్తే ఏం చేస్తాడంటే, ఇదిగో ఆయన వస్తే ఆయన కరుణ చూపిస్తాడంట. హల్లెలూయా. ఆయన కనికరం చూపిస్తాడంట. హల్లెలూయా. యేసు ప్రభుని గెస్సమని వనములో పట్టుకొని వచ్చినప్పుడు వెంటనే నా యేసు ప్రభుని పట్టుకుంటామని ఎమ్మని కత్తి తీసి వేసి పడేశాడు. ఎవరిని వేశాడు? మలుకు అనే వ్యక్తిని వేసి పడేశాడు. చెవు తెగ నరికి పడింది. వెంటనే అంటున్నాడు, నీ వరసలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు. అప్పుడు అన్నాడు, అరే పేతురు, కత్తి కాదురా, నేను ఏం పట్టుకున్నాను చూడు అని తెగ నరికిన చెవుని తీసి అతికించాడు. అక్కడ అన్న మాట ఏంటి తెలుసా? ఇగో కరుణ పట్టుకో. ఏం పట్టుకోవాలి? కనికరము పట్టుకో. ఈ కనికరముని కత్తి పట్టుకుంటే చాలు, ప్రపంచాన్ని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నెపోలియన్ చక్రవర్తి అంటాడు, నా ప్రపంచము నా కత్తి చేత సగం వరకే జయించాను. యేసు ప్రభువు ప్రేమ కనికరముతో ప్రపంచాన్ని జయించాడు. హల్లెలూయా. కొట్టు చప్పట్లేసరికి. హల్లెలూయా. ప్రపంచాన్ని జయించిన వీరుడు, శూరుడు, రాబోతున్న ఆల్మైటీ గాడ్, యోధా గోత్రపు సింహం, సత్య స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట. కత్తి కాదు పట్టాల్సింది, కనికరము. చాలా మంది కత్తి పట్టారు. క్రైస్తవం లేకుండా చేస్తామని కత్తి పట్టినాడు ఈ రోజున బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా దేవుని యొక్క కనికరము, నా దేవుని యొక్క కృప, నా దేవుని యొక్క వాత్సల్యత వాడి యొక్క మోడు బారిన జీవితాన్ని మార్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కత్తితో ప్రపంచాన్ని జయించలేక రాజులు సైతం నెలకొరిగారు. పారసీక రాజ్యము కానీ, ప్రియ సంగమా, హిట్లర్ కానీ, ఇలాగ చూసుకుంటూ పోతే అన్ని రాజ్యాలు కుప్పకూలిపోయి గన్ను కత్తి పట్టుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ కనికరమని కత్తి పట్టుకొని ప్రపంచంలో నాడు నేడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానంలో కొని ఆడబడుతున్న నా యేసురాజు ఇకను ఆయన కనికరించబడుతూనే ఉన్నాడు. చప్పట్లు కొడదాం.
హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, మీ వస్త్రములు కాక ఏం చెప్పుకోవాలి? హలో, ఏం చెప్పుకోవాలి? అమ్మ బాబు ఒక ఆమె, పాస్టర్ గారు ముప్పాడ పొట్టండి, నిన్నే కొన్నా, చింపుకోమంటారు ఏందండి? ఓ తల్లి, చీరగా చింపుకోవాల్సింది నీ హృదయాన్ని చింపాలి. ఏం చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ చింపుతావంటే, ఇదిగో ఈ మందిరం అనే ఆవరణంలోకి వచ్చి నువ్వు మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసి నీ హృదయాన్ని విప్పగలిగితే నీ గుండె లోతుల్లోకి రావటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఇష్టమేనా? యేసయ్య నీ గుండె లోతుల్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమేనా? అయితే ఈ ఉదయము నా దేవుడు అంటున్న మాట, నీకు ఇష్టమైతే నువ్వు అనాల్సిన మాట, యేసయ్యా నా హృదయంలోకి రా. పిలిస్తే వచ్చేవాడు యేసయ్య, పిలవకుండా వచ్చేవాడు సిగ్గులున్నాడు. అనుకున్నాడు సిగ్గులున్నాడు, వాడు సిగ్గు ఎక్కువ ఉండదు వాడికి, వాడి పేరే సిగ్గులున్నాడు. నేను వస్తా అంటాడు వాడు. ఈయన పిలిస్తేనే వస్తాడు, పిలవకుండా వచ్చేవాడు ఎవడు? మీకే తెలుసు, సాతానుడు చాలాసార్లు వచ్చాడు కాబట్టి కదా, చాలాసార్లు వచ్చాడు కాబట్టి మనకు సాధారణ తెలుసు. నేను అంటాను, పిలిస్తే వచ్చేవాడు ధవళవర్ణుడు, పిలవకుండా వచ్చేవాడు సిగ్గులున్నాడు. ఆమేన్. వినండి ప్రియ సంగమా, ఇప్పుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుతావో, ఆయన అన్నాడు, నా కుమార్తె నా తట్టు తిరిగింది కాబట్టి నేను కూడా నా కుమార్తె తట్టు తిరుగుతాను. మేడగది చూడండి, అక్కడ అందరూ కూడా అపోస్తలు ఏక మనస్సు ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాయమన్నమాట, ఏక మనస్సు ఏకాత్మ. అమ్మా వినండి, ఏక మనస్సు ఉన్న చోట పరమందున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. ఎక్కడ ఏక మనస్సునితో అక్కడికి దిగి వచ్చేస్తాడా. ఇప్పుడు అపోస్తలు ఏక మనస్సు ఉన్న చోటకి అగ్ని నాలుకల వలె ఆయన వారి మీదకి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఏముంది? ఏక మనస్సు ఉంది. అమ్మా, నీకు ఏక మనస్సు ఉందా అని అడుగుతున్నా ఈ మధ్యాహ్నం. ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు అంటే ఏంటి? నీ మనస్సు దేవుని మనస్సు కలిపి ఏక మనస్సు. ఆమె ఈ ఏక మనస్సున్న చోట దేవుడు ఏది చెప్తే అదే చేస్తాము. ఆమె మొన్న రోజున నా భార్య మీద కోపడ్డా. ఏం చేశాను? కోపడ్డా. ఒంగోలు మీటింగ్స్కి వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ నా భార్య బట్టలు సర్ది చక్కగా ఇచ్చింది నాకు. నేను బ్యాగ్ తీసుకొని చక్కగా లల్లా అనుకుని వెళ్ళిపోవడం. ఇంకా బ్యాగ్ తీసుకొని అయితే ఏదో చెప్తుంది, నేను చిరాగపడంగానే ఆమె వెళ్ళేసి, ఇక తెలుసుగా ఆడోళ్ళు అలిగితే ఏం చేస్తారండి? వెళ్ళి మూసుకెత్తారు. ఇంకా అవునా కదా? నువ్వు కరెక్ట్ చెప్పి, నువ్వు వాళ్ళకి ఏదో పెద్ద తిరిగినట్టుగా వాళ్ళు ఇట్టు ఊపుతారు వాళ్ళు. హల్లెలూయా. అయితే వాడు ఫోన్ చేస్తాడు ఒంగోలు నుంచి, టైం ఏంది పాస్టర్ గారు రాండి అంటే, ఇంకా బట్టలు ఏమో ఎక్కడ బట్టలు అక్కడ ఉన్నాయి. పాపం వస్తుంది, వెళ్తున్నా అని. మళ్ళీ ఎందుకులే, స్తోత్రం 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 అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. కోపం వస్తుంది, మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ స్తోత్రం స్తోత్రం అని. మళ్ళీ దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దని అదొక భయం. మొత్తానికైతే ఆ బ్యాగ్ సర్దుకొని, అది పెట్టుకోలేక ఇది పెట్టుకుని అది పెట్టుకొని మొత్తానికి బ్యాగ్ సర్దుకొని మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రియ సంగమా, అక్కడ మనకు రూమ్ ఇచ్చారు, మొత్తం రెడీ అయిపోయాను. ఇక ఇలానే వేల మంది వచ్చారు పబ్లిక్. అలా కూర్చొని మౌత్ పట్టుకొని కళ్ళు మూసుకుంటే లోపల ఎంటి ఖాళీ డబ్బా, ఏమి లేదు, దేవుని ఆత్మ లేదు, ఏమి లేదు. ఏంటి ప్రభు అంటే, అప్పుడు అంటున్నమాట, ఏమన్నా సార్, నీ భార్యతో నువ్వు సమాధాన పడకుండా ఇక్కడికి వచ్చి ఏం వాక్యం చెబుతావు అన్నాడు. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు సమాధాన పడతానంటే నేను వస్తానన్నాడు. ప్రభువా, నేను సమాధాన పడతానయ్యా అని చెప్పిన తర్వాత, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. బహు శక్తివంతంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. చక్కగా ఏసీ వేసుకుని అలా పడుకుంటే, హలో, కాలు కింద పెట్టి ఫోన్ పట్టి మీ ఆవిడికి కొట్టు అన్నాడు. విన్నారా ఏమన్నాడు? కాలు కింద పెట్టి, నేను మంచి చక్కగా అమ్మ ప్రభువా అని ఇట్లా ఉన్నా, కాలు పెట్టి ఫోన్ పట్టు మీ ఆవిడకి కొట్టు అన్నాడు. అమ్మ బాబోయ్ అనుకొని వెంటనే ఫోన్ చేయగానే మా ఆవిడ ఎత్తింది. వెంటనే
నీకు దండం పెడతానే, నీకు వందనాలే, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అన్నావు నన్ను క్షమించు అని ఇట్లాంటే, లేదండి నాదే పొరపాట్లే అంటే, నీదే పొరపాటు కంటే నాదెందుకు పొరపాటు మళ్ళీ అంటుంది. లేదులే బాబు, పొరపాటు నాది, నన్ను క్షమించు అనగానే ఎప్పుడైతే క్షమాపణ కోరానో 2 పాళ్ళ ఆత్మ నా మీద దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మార్చుతుంటే ఆయన కనికరముతో కదిలించబడే షాలేము రాజు. ప్రియ సంగమా, ఎప్పుడు ఆయన కనికరముతో కదిలించబడతాడంటే ఉపవాసములో విరిగి నలిగిన మనసుతో ఏ వ్యక్తి అయితే వస్తాడో, ఏ కుటుంబం అయితే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నేను పాపిని అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించగలిగితే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన వైపు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడాలి. ఏం పడాలి? దేవుడికి ఎవరంటే ఇష్టం తెలుసా? పశ్చాత్తాపడే హృదయం అంటే దేవుడికి బో ఇష్టం. గర్విస్తూ హృదయం అంటే అనగదొక్కేస్తాడు పాతాళానికి. నాది ఏమీ లేదు ప్రభా. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో కేవలం నీవేనయ్యా, నథింగ్, నాది ఏమీ లేదు. ఎందుకంటే నేను ఏమై ఉన్నాను కేవలము నీ కృపే. దావీదు అంటాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా దీవించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని మందస్సం ముందు కూర్చొని కన్నీళ్లు కార్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అన్నమాట ఏంటి తెలుసా? ఇగో కనికరమ గల దేవుడు, నువ్వు ఉపవాసములో నీ హృదయాన్ని ఏం చేయాలి? హృదయాన్ని చింపుకొని అంటే పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనస్సు నీ వైపు తిరిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని సహాయము కొరకు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? దేవుని సహాయము కొరకు ఉండాలి. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 3-6 చదవండి. ఒక చదివి సాయం చేయండి. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 3-6. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలెనని చాటించగా, యూదావారు యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యన నిలవబడి, మా పితరుల దేవుడైన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. చాలు. నీవు ఎలాంటి దేవుడు? ఆకాశమందు దేవుడువై. యెహోషాపాతుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమంటే, అరే ఇదిగో మేము 3 రాజులను కలిసి దండయాత్ర చేయబోతున్నాం, నిన్ను నీ రాజ్యాన్ని కొల్లగొట్టబోతున్నాం అని 3 రాజులు ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే యెహోషాపాతు భయక్రాంతుడైపోయాడు. అమ్మ బాబోయ్, ఒక్కడంటే ఏదైనా చేస్తా, 3 ఎలాగా అనేసి వెంటనే ఏం చేయాలో పాలు పంపలో పోలేదు. అప్పుడు చాటిస్తున్నాడు, హలో ఇగో చిన్నలేమి పెద్దలేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనేసి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? మందిరములో, యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడుకొని. ఇప్పుడు ఎక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తారంటే దేవుని మందిరములో. ఆమేన్. అంటే ఎవరితో? సమాజముగా, అంటే అక్కడున్న ప్రజలతో. ఇప్పుడు మనమందరము కూడా మందిరములో సమాజముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అంశాలు మన ముందున్నాయి. ఆ అంశాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని అక్కర్లు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, లేకపోతే కొంతమంది అనారోగ్యం ఉంది. ఏవైతే నీడ్స్ ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో, వాటి కొరకు మనం అందరం కూడా ఏం చేయబడ్డాం? సమకూర్చబడ్డాం. ఇప్పుడు యెహోషాపాతు సమకూర్చబడటమే కాదు, ఆయన దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా
యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అది విషయం. ఏంటంట, యుద్ధానికి వెళ్ళొచ్చా, జానాయా నై జానాయా ఆ బోలో భాయ్, ఏ భగవాన్ బోలో అనగానే ఈయన ప్రార్థనకి దేవుడు ఆకాశమందున దేవుడు అంట, యెహోషువపాత యు కెన్ గో, వేర్ ఆర్ యు గో ఐ విల్ కమ్. నువ్వు ఎటన్నా వెళ్ళి బిడవా, నీతో పాటు నేను రాబోతున్నాను. హల్లెలూయా. యెహోషువపాతు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశమందు దేవుడు అంటాడు, వారి మీద నీకు జయాన్ని ఇవ్వబోతున్నాను. ఆమేన్. వారి మీద నీకు జయాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పిన తర్వాత ఆ ముగ్గురు రాజుల మీద జయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా అమ్మా, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి ఉపవాసము ఇచ్చే జవాబు ఏంటంటే, ఖచ్చితంగా నీ ప్రార్థనకి నా దేవుడు జవాబు దయచేయునుగాక. హల్లెలూయా. నీ ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నా దేవుడు ఆలకించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చూడండి, ఆ యెహోషువపాతు రాజు కానీ నినివే పట్టణం ప్రజలు చూడండి, ఆ యొక్క వచ్చి చెప్పాడు ప్రవక్త, వెంటనే రాజు నుంచి సామాన్యుడు దాకా, చిన్నల మొదలుకొని పెద్దల వరకు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి, అయ్యా నీ పేరేం పేరు, కనికరమ కలిగిన దేవుడు, మేము పాపులమని మేము ఒప్పుకుంటున్నాం, అయితే నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడు కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తే, ప్రియ సంగమా, ఈ ప్రవక్త ఒక చెట్టు కింద చూస్తున్నాడు, ఏమైపోతుందా, ఎలాగా పట్టణం నాశనం చేయబోతున్నాడని. అప్పుడు అంటున్నాడు, అయ్యా నా ప్రజలు ప్రార్థన చేసి పశ్చాత్తాపడి వారు గోనె పట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉన్నారు, అయితే వారి ప్రార్థన నా ఎద్దుకు చేరింది కాబట్టి ఆ పట్టణం నేను నాశనం చేయదలుచుకోలేదు. హల్లెలూయా. ఎంత కృపగల దేవుడు నీ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని ఏం చూసి దేవుడు ఇష్టపడ్డాడు? నీ బ్యాంకా, నీ అందమా, నీ ఇల్లా, నీ పొలమా, ఏం చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాడు దేవుడు? సరే, నన్ను చూసి ఏమి ఇష్టపడ్డాడు? అసలు మానవ జాతిని చూసి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అని నువ్వేమైనా ఇచ్చావు దేవునికి? ఏమన్నా ఒక మాట ఏమైనా ఇచ్చావా? ఎందుకు ఇష్టపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని? ఒకటి, ఆయన జీవము నీలో ఉంది, అందుకే ఇష్టపడుతున్నాడు. ఆయన జీవం అంట నీలో ఉంది బిడ్డ, నీలో ఉంది కాబట్టి దేవుడు మానవ జాతిని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుక ఇష్టపడుతున్నాడు? ఇగో ఈ మానవుడు నశించిపోయి అగ్ని ఆరదు అనే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి కాల్చబడుతున్నాడు కనుకనే నేనున్న స్థలంలోకి తీసుకువెళ్ళాలని ఆయన వాక్యమనే శరీరధారిగా ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. ఆయన అంటున్నమాట, అమ్మా ఈ రాత్రి నీ పాడైపోయిన జీవితాన్ని నాకు ఇస్తావా? నీ చేదని జీవితాన్ని నాకు ఇస్తావా? నీ పాపిష్టి జీవితాన్ని నాకు ఇస్తావా? నీలో ఉన్న ఆ భయంకరమైన స్థితి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు కదూ, ఒక్కసారి నీ జీవితం నాకు ఇస్తే, అమ్మా ఈ రాత్రి ఈ మధ్యాహ్నం నా దేవుడు అన్నమాట, ఇదిగో నీ చేదైన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, ఎవరు ఇష్టపడిన జీవితాన్ని, వెలివేయబడిన జీవితాన్ని ఈ మధ్యాహ్న దేవుడు అన్నమాట ఏంటి తెలుసా? ఇదిగో నేను నీలోకి రాగలిగితే ఇదిగో నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. 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 నేను అంటాను ప్రియ సంగమా, నిన్ను దేని చూసి ఇష్టపడ్డాడంటే ఆయన ఊపిరి నీలో ఉంది. ఆమేన్. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆర్థికంగా నీ దీవిస్తున్నాడు, అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టే దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు. భూమి మీద లేరా లక్షల మంది ఉన్నారు, అందరిని ఇష్టపడతలేదే, నిన్నే ఎందుకు ఇష్టపడదంటే నువ్వు యేసయ్యకి కావాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, నీకు సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చెప్పి, ఈ ఇంటికి వెళ్ళి చెప్పి 10 మందికి చెప్పుకొని నీ భర్త విషయం, నీ భార్య విషయం, నీ పిల్లల విషయం, కుటుంబాన్ని బజార్కి ఇడ్చుకోమాకండి. నీ సమస్య వస్తే దేవుని పాదాల దగ్గరికి రండి. నీకు సమస్య వస్తే మందిరానికి రా.
నీకు సమస్య వస్తే దైవజనుడికి చెప్పు, చెప్పి ప్రార్థన చేపించుకో. నా దేవుడు నీ చరిత్రను మారుస్తాడు. ఆమేన్. నువ్వు 10 మందికి చెప్పుకున్నావు అనుకో, వాడు 10 మందికి చెబుతాడు. ఆ 10 మంది చెప్తాడు, ఊరంతా కంపైపోతావు. నేనంటాను, నువ్వు దేవునికి చెప్తే గుండెల్లో పెట్టుకొని చూస్తాడు నీ సమస్యని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ఇంతగా దీవించబడటానికి ఎక్కువగా మందిరంలో ఉండేవాడిని, మందిరంలో సేవ చేసేవాడిని, మందిరంలో ఉపవాసం అంటే చాలు ఎక్కువగా మందిరంలోకి వెళ్ళేసి దేవునితో సహవాసం చేసేవాడిని. ఎందుకంటే నేను దీవించబడతాము సీక్రెట్ నేను గుర్తెరిగా కాబట్టి, ఎక్కడ నేను వెళ్తే దీవించబడతాను గ్రహించా కాబట్టి మందిరంలోకి వెళ్ళేసి ఎక్కువగా ప్రార్థించేవాడిని, ఉపవాసం ఉండేవాడిని. ఆ ఉపవాస ప్రార్థనే ఈరోజు నన్ను ఇంతగా చేసింది. రెండోది, సేవకులకి తెగ సేవ చేసేవాడిని, సిగ్గుపడేవాడిని కాదు. యేసు ప్రభువు కూడా తను పరిచయం చేసుకుంటాడు. నేను దాసుడుగా ఈ లోకానికి వచ్చాను. దాసుడు అంటే లోయెస్ట్ క్యాడర్, పనివాడు. అంటే ఆయన పనివాడా కాదు, నోటి మాట చేత సృష్టినంతా కలగజేసిన మహాగణుడు ఆయన. హల్లెలూయా. అలాంటి గణుడైన దేవుడు బలహీనుడిగా అంటున్న మాట, నేను ఇగో ఎలా వచ్చానంటే దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాను. లోయెస్ట్ క్యాడర్. నేను పని చేయడానికి వచ్చాను తప్ప పని చేయించుకోవడానికి అని శిష్యుల పాదాలు కూడా కడిగాడు. అంటే తగ్గించుకున్నాడు. అమ్మా లేఖనం అంటుంది, ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును, ఎవడు హెచ్చించబడతాడో వాడు మట్టానికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యాహ్నం నా దేవుడు అంటున్నమాట, ఇగో నువ్వు తగ్గించుకుంటున్నావా, నీ జీవితము దేవునికి ఇచ్చావా, మారు మనసు పొందావా, బాప్తిజము తీసుకున్నావా, బల్లలో చేవేస్తున్నావా, శ్రేష్టమైన అర్పణలో నువ్వు అర్పిస్తున్నావా? అమ్మా, ఈ మందిరములో దేవుడు మీకు ఇచ్చిన మందిరము ఇది ఆశ్రయపురము. ఆమేన్. రోగులను స్వస్థపరిచే హాస్పిటల్ ఇది. ఆమేన్. దయ్యాలను పోగొట్టే విడుదలనిచ్చే మందిరం ఇది. నేను దీవించే ఆశ్రయపురం ఇది. నీ చేదైన బతుకుని మధురముగా మార్చేది ఆశ్రయపురం ఇది. ఈ ఆశ్రయపురాన్ని నువ్వు మర్చిపోయావా అంటున్న మాట, సాతాను గలిబిల్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అమ్మా నా దేవుడు అంటున్న మాట ఈ మధ్యాహ్నం ఏంటో తెలుసా? ఇదిగో మధ్యాహ్నము నీ వచ్చిన నీవు, ఈ మందిరంలోకి వచ్చిన నీవు ఒకటి ప్రార్థన చేయి, ప్రభువా ఇంతవరకు నీకు దూరంగా జీవించానేమో, ఇంతవరకు నీకు వేరే జీవించానేమో, నీకు వేరుగా మారుగా బ్రతికానేమో, ఇంతవరకు సేవకుని గురించి నేను రకరకాలుగా మాట్లాడుకున్నానేమో, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపురాలై నువ్వు ప్రార్థన చేస్తే ఈ మధ్యాహ్నం నా దేవుడు అంటున్న మాట, నిశ్చయముగా దేవుడు మనసులో ఏది పెట్టుకోడు, నీ చేదైన జీవితం అంతటిని కూడా నా దేవుడు మధురముగా మార్చునుగాక. చప్పట్లు కొట్టి నమ్మని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువపాతు ఎక్కడ చేశాడు? మందిరములో చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మందిరం అంటే ఏంటి? నివసించే స్థలము. ఎవరో? దేవుడు నివసించే స్థలము, సంచరించే స్థలము, మాట్లాడే స్థలము, చూచే స్థలము. మందిరములో కొలువై ఉన్న దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబానంతటిని నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని సహాయము కొరకు ఉండాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16-18 చూడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16-18. ఆ 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 రెండు చేతుల పైకి మంచి స్తోత్రం చేసేకి. హల్లెలూయా, హల్లెలూయా.
యూ లార్డ్. ఇక్కడ గమనించండి, ఇక్కడ అన్నమాట ఏంటో సార్ ఏమన్నానంటే, ఇక్కడ వినండి, ఇక్కడ ఏమన్నానంటే వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అమ్మా నేను ఉపవాసం ఉన్నా నన్ను చూడు, నా ఉపవాసం చూడు అని అనుకున్నావు అనుకో, వాడు వచ్చి పడతాడు, వాడు సిగ్గులున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నావా, నేను ఉంటున్నాను నీతో పాటు అని వాడు వస్తాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు, గోదావరిలో చూస్తారు. విన్నారా? నీ ఉపవాసం అంట రహస్యమందు కనపడు నీ దేవునికే. మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి, రహస్యమందు. అమ్మా ఉన్నారా, రాకుండా చెత్తపడరా? నాకు భయం వేసిందమ్మా బాబు. ఉన్నారా? ఒకసారి చెప్పే కదమ్మా. ఇదేందమ్మా అంటే ఉపవాసం మరీ అంత ఇది ఎట్లా? మీరు ఎట్ట చూపిస్తారంటే, మా చిన్నపిల్లప్పుడు ఇంద్రమ్మ ఉండేటప్పుడు, ఇంద్రమ్మ దించండి, ఇంద్రమ్మ ఎలక్షన్స్ అప్పుడే కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు క్యాన్వాస్ ఆర్డర్ పెట్టుకొని క్యాన్వాసింగ్ ఎలా ఉండి చెప్పండిరా. ఎవరికమ్మ మన గుర్తు, హస్తం గుర్తు, పాతలో తెలుసు. ఎవరికమ్మ మన గుర్తు, విన్నారా? అట్టా చూపిస్తారు మీ చేతులు. ఎవరికన్నా మన గుర్తు, నువ్వే చూసుకో. ఎవరికమ్మ మన గుర్తు, ఇంకా ముగ్గుతే వెళ్ళిపోతాం. ఎవరికమ్మ మన గుర్తు, చెయ్యి లేకపోవట్లేదు. ఎందుకమ్మ అంటే ఉపవాసం ఉన్న గుర్తు. ఏమమ్మా హల్లెలూయా చెప్పండి. అమ్మో దేవునికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ఒత్తి అతివృష్టిలే తనావృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా వినండి, రహస్యమందున నీ దేవునికి అన్నాడు ఇక్కడ. ఇన్ సేమ్ టైము రహస్యముగా ఉన్న మన పాపములు కూడా బట్టబయలవ్వాలి దేవుని సన్నిధిలో. రహస్యమందున నీ దేవునికి నువ్వు ఎలాగ ఉంటున్నావో, రహస్యముగా ఉన్న మన హృదయంలో ఎవరికి తెలియకుండా గూడు కట్టుకున్న ఈ రహస్యమందున ఈ పాపములు కూడా చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ రహస్య పాపంలో నీలో ఉన్నంత కాలము కూడా పైకి చాలా భక్తి పరుగు ఉంటారు చాలామంది. అబ్బా అక్కను చూస్తే ఏం ప్రార్థన పరులండి, అబ్బా ఏం ప్రార్థన చేసేదండి, ఎంత వాక్యం అనుకుంటాం. కానీ లోపల దేవుడు, నీవు నేను పై రూపం చూస్తాం, దేవుడు అంతరంగా ఎరిగే దేవుడు. ఆమేన్. అంతరంగాను చూస్తాడు. ఈ మధ్యలో అనమాట, అమ్మా నీ రహస్యమందున నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. విన్నారా? హల్లెలూయా. కొంతమందికి దాగి ఉంటాయి, లోపల దాగి ఉంటాయి. వీటిని కూడా బయటికి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వేమనంటే, అయ్యా ఈ ఉపవాసం ఉన్నా కదా, ఇంకా నా జీవితంలో మీరు రాలేక ఉండటానికి, మీరు నన్ను దీవించకుండా ఉండటానికి ఇంకా ఏమన్నా రహస్యంగా నాలో దాగి ఉంటే వాటిని బయటికి తీసి నాలో నుంచి పడవేయండి. ఆమేన్. నేను ఒక రోజు ఇట్లా నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఏదో లోక జోకేసా, లోక సామెత, ఒక లోక జోకేసా. అందరు నవ్వారు, కానీ లోపల ఎంటీ అయిపోయింది. ఏందో ఎంటీ అయిపోయింది చూస్తే దేవుడు అన్నాడు, నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు చేయకూడదు కదా, వ్యర్థమైన సంభాషణ నువ్వు చేయకూడదు కదా, ఎందుకు చేసావు? అందుకే నేను వెళ్ళిపోయా. నేను అల్లర్లకి కర్తన కాదు. నేను ఎలాంటి వాడిని, కొరపగలిగిన వాడిని, కోపించుచుని వాత్సల్యం చూపించేవాడిని, నేను దీవించేవాడిని, నేను పరిశుద్ధుడిని. ఆమేన్. వాహ్, ఐఎమ్ ఏ హోలీ పర్సన్. అందుకంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా రూపించగలుగుతారా? ఎనీబడి దేర్ అని ప్రపంచానికి సవాలు విరిసిన ఒకే ఒక దేవుడు, యుగ పురుషుడు, శక పురుషుడు, రాబోతున్న ఆల్ మైటీ గాడ్. చప్పటి కొట్టి ఆయన నామానికి కనపడదాం. హల్లెలూయా. ఏంటంట, నాలో పాపం ఉన్నదని. ఇప్పుడు నీవు కూడా చేసింది, అయ్యా రహస్య పాపం నాలో ఏమన్నా ఉంటే నికాల్దేవు, పోరా నికాల్దేవు, నన్ను వాష్ చేయండి, మీ రక్తంతో కడగండి. అమ్మా నువ్వు సబ్బుతో 100 సార్లుతో మురిగిపోవడానికి ఒక్క మాట ఒప్పుకొని విడిచిపెడితే నీ హృదయం అంతా శుద్ధీకరించబడింది.
నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే అప్పుడే రక్షించబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా దేవుడు అంటున్న మాట ఏంటో సార్, రహస్యమందున నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. కొంతమంది ఎట్లా ఉంటారంటే చాలా పైకి సూపర్గా ఉంటారు, వాడు హృదయం అంతా కంపే, తెలియకుండానే భర్తకి తెలియకుండా భార్యకి, భార్యకి తెలియకుండా భర్తకి. అమ్మా ఒక మాట మీకు చెప్పనా, బైబిల్ ఏమంటుందంటే తల్లిగా తండ్రిగా, వినండి వినండి, తల్లిగా తండ్రిగా నువ్వు ఏమి విత్తుతావో అదే పంటలో నీ బిడ్డలు నిక్కచ్చి. ఈ బైబిల్ సున్నయును పొల్లయును తప్పిపోదు. తల్లిగా ఎంజాయ్ అనుకుంటున్నావు, తండ్రిగా నువ్వు భలే ఉందనుకుంటున్నావు, కానీ ఆ పాపమే ముక్కు పచ్చలారిన పిల్లల మీదకి శాపగ్రస్తంగా మార్చబడుతుందని నువ్వు గ్రహించాలి ఈ మధ్యాహ్నం. అందుకే అక్రమము చేయలేవారా నా యుద్ధ నుంచి అవుట్. ఎవరు ఆయన యుద్ధం ఉంటారంటే, ఆయన యుద్ధకు వచ్చేది ఎవరంటే విరిగి నలిగిన మనస్సు. అమ్మాయి ఆయనకి ఇష్టమైన బలి, ఎడ్లు కానీ బలులు కానీ నైవేద్యాలు కానీ ఆయనకి ఇష్టంలే. ఏమి ఇష్టమంటే విరిగి నలిగిన మనస్సు ఇష్టమైన బలి. చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. ఆ మనస్సు నీలో ఉంటే ఈ రాత్రి నా దేవుడు అంటున్న మాట, ఇదిగో నీ చరిత్రని తిరగరాసే దేవుడు నీతో రాబోతాడు ఇంటికి. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అంట. ఆమేన్. అందుకే సమూయేలుతో అంటాడు, ఏందయ్యా ఈ గేదెలు ఈ అరుపులనంటే, అయ్యా యెహోవా దేవునికి నైవేద్యము ఇవ్వడానికి. అరే అమాలేకుల మీదకి వెళ్ళి మొత్తం సర్వనాశనము చేయమని నేను చెప్తే ఇవెందుకు తీసుకొచ్చేవారంటే యెహోవా దేవునికి నైవేద్యము బలు ఇవ్వటానికి. నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? చెప్పలేదు. అయినప్పటికీ నైవేద్యం ఇవ్వడానికి, ఇగో బలుల కంటే నైవేద్యముల కంటే యెహోవా మాట వినటము శ్రేష్టము. నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు కొట్టివేసి మరొకడికి ఇవ్వబోతున్నాడు. డిక్లేర్ అయిపోయింది. ఇంకా నా తండ్రి నా తండ్రిని అలా చెంగును పట్టుకుంటే చెంగు చినిగిపోయింది. ప్రవక్త చెంగు చాలా సంవత్సరాలు విలపించాడు, కానీ దేవుడు మనసు మారిపోవాలి. వెంటనే ఇగో ఎన్నిక లేని దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరయ్యా దావీదంటే నా హృదయ అనుసారుడు, నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. చప్పట్లు కొట్టి ఆయన మనం కనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం దేవుడు అన్నమాట, అమ్మా ఈ ఉపవాసములో నువ్వు పశ్చాత్తాపురాలువై పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ఆయన శరణు కోరితే ఈ మధ్యాహ్నం అంటున్న మాట, అమ్మా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకుని మార్చటానికే నా దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ మధ్యాహ్నం అడుగుతావా, రహస్యమందున్న నీ జీవితం చూచుచున్న దేవుడికే తెలుసు. ఆయనకు ఒక పేరుంది, చూచుచున్నా. ఏం చూస్తాడు? నీ జీవితాన్ని చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ కుటుంబ వ్యవస్థను చూస్తాడు దేవుడు. ఇన్ సేమ్ టైం దేవుడు దగ్గరికి వచ్చి నిన్ను అప్టం బాటం వరకు నీ జీవితాన్ని మొత్తం కూడా చూస్తాడు. నీ జీవితంలో చిన్న డాగు మచ్చైన ఉన్నా కూడా దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఎలా ఉండాలంటే, నేను పరిశుద్ధుణ్ణి, ఐఎమ్ హోలీ మ్యాన్, ఐఎమ్ హోలీ పర్సన్, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నేను నాలో పాపం ఉన్నదని ఎవడన్నా రూపించగలుగుతాడా ఎనీబడి దేర్ అని సవాలు విసిరాడు. అలాంటి సవాలు నువ్వు స్వీకరించి ఆయన బిడ్డగా చేర్చబడితే నేను అంటాను, అందరు చూస్తుండగానే వారు కన్నుల ఎదుట నేను గొప్ప చేస్తాడు నా దేవుడు. నేను సేవకు వచ్చినప్పుడు చాలామంది గుంటూరులో పాస్టర్స్ కానీ కొన్ని కుటుంబాలు కానీ ఏమందులే సంతోషు అని పెదవి విరిచారు. నేను వారు అంటున్న మాటలు నా చెవిన పడుతున్నప్పుడు కొంచెం మనసు బాధ అనిపించేది.
అయితే నేను మనుషుల వైపు చూడలేదు, ఆకాశాన్ని భూమిని పంచభూతంలో కలగజేసిన షాలేము రాజు వైపు చూసి ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను వాడుకో అన్న. అంతే. ఎలా వాడుకున్నాడు సార్? చిత్తూరు నుంచి శ్రీకాకుళం, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక గంట మెసేజ్లోనే 20 మంది 30 మంది బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. నన్ను అన్న ఒక పాస్టర్ అన్నాడు, నాకంటే నువ్వే గ్రేట్. ఎందుకనంటే దేశం మొత్తం తిప్పుతున్నాడు. హల్లెలూయా. ఎలాగంటే పక్షిరాజు రెక్కల చాపి అలయిక సొమ్మ సిలక సాగిపోవునట్లుగా తన రెక్కల మీద మోస్తున్నాడు. ఈ మధ్యాహ్నము నిన్ను కూడా తన రెక్కల మీద మోయాలంటే, ఇదిగో విరిగి నలిగిన మనస్సు పశ్చాత్తాప్తులై ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను ఎత్తుకుంటాడు, లేకపోతే దించి పడేస్తాడు. ఎత్తుకొని నిన్ను ఊరేగించాలా లేకపోతే దించాలా, ఏదో చాయిస్ మీ హస్తాలకి అప్పచెబుతున్నా. చూడండి, మనకు పల్లెటూరులో మనకు సుప్రభాతం వచ్చింది. ఏమొచ్చింది? ఏం సుప్రభాతం అది? కౌసల్య రామ పూజ సంధ్య ప్రవర్తతే, ఉత్తిష్ట నరశాలూర్ధ కర్తవ్యం దైవమానికం, ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత లైలోలిక మంగళం గురు. ఇంత మా పాస్ గారు పూజారి అయిపోయాడు అనుకోండి. మళ్ళీ చెప్తా. కౌసల్య రామ పూజ సంధ్య ప్రవర్తతే, ఉత్తిష్ట నరశాలూర్ధ కర్తవ్యం దైవమానికం, ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత లైలోలిక మంగళం గురు. దానికి బాగుంది సార్. వీరు సంధ్యావేళ వేకుని లేచంట తలగ స్నానం చేసి పట్టు వస్త్రం వేసుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళంట. ఆ దేవుని దగ్గరికి వెళ్ళేసి ఆ దేవుని కూడా లేలే గురువా నిద్రలే అని నిద్ర లేపుతారంట. ఎవరిని? నిద్ర లేపేసిన తర్వాత మంచిగా తలంటుకు వాళ్ళకి ఆయనకి స్నానం చేపించేసి చక్కగా పల్లకిలో కూర్చోబెట్టి ఇలాగ మోసుకుంటూ వెళ్తారంట. ఇలాగా హలో హలో వినండి, ఎలా మోసుకుంటూ వెళ్తారు? ఇలాగ మోసుకుంటారు. ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? దేవుణ్ణి మోస్తున్నారు. ఎవరు? మనుషులు. నేనంటాను, నీవు దేవుణ్ణి మోయక్కర్లేదు. నీ గుండెల్లోకి దేవుడు రాగలిగితే దేవుడు నిన్ను ప్రపంచాన్ని మోసుకొని వెళ్తాడు. చప్పట కొట్టేసరికి నువ్వు మోయక్కర్లేదండి. నువ్వు దేవుడు నీ గుండెలోకి రాగలిగితే నా దేవుడు నిన్ను ప్రపంచం మొత్తం మోసుకొని విజయ ఉత్సాహంతో నా దేవుడు ఊరేగించునుగాక. కొట్టు చప్పట్లో, కొట్టు. ఈ సప్పట కొట్టమని సప కొట్టడం, ఒక ఆమెను కొట్టమని ఇట్ట కొడుతుంది. ఇట్ట ఎవరు కొడతారు? మళ్ళీ ఎందుకులే, ఏం బావా మా గురించి అన్నామంటే మళ్ళీ యూనియన్ వచ్చింది. మళ్ళీ లేని వాళ్ళతో తొడుకోలు. హల్లెలూయా. నేను బండి ఆపితే వచ్చాడు, వచ్చి గివ్ మీ 10 రూపీస్. అమ్మ బాబా ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాను అనుకున్నా. గివ్ మీ ప్లీజ్ స్మాల్ 10 రూపీస్ అన్నది. లేదన్నా ఫోన్పే ఉంది అంటుంది. అమ్మ బాబోయ్, ఎంత మల్టిప్లై అయిపోయారు బాబు, డెవలప్ అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కానుకలు వేస్తాం. ఎట్టేస్తాం? జేబులో చేపెట్టి నోట్లు మొత్తం ఇట్ట నెట్టి చిల్లర తీసి మెల్ల గల్లా పెట్టి వెళ్తాం. అమ్మా మన బతుకులు కూడా అంతే ఉంటాయి, చిల్లర బతుకులాగా ఉంటాయి. కొంతమంది నోట్లు ఎలా, ఇక ఎవడు ఏ కొట్లో 10 రూపాయల నోట్లు తీసుకోకపోతే తీసుకొచ్చి ఎక్కడెత్తాం? చెప్పాలి, ఎక్కడెత్తాం? అరే మన సంఘం ఉంది కదా, అక్కడెత్తే సాముకారం సహకారం 2 అయిపోతారా అమ్మా. ప్రబుద్ధులు అట్ట కూడా ఉన్నారు, విన్నారా? నీ దేవుడు చిల్లర దేవుడు కాదు, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుప్పెలు విప్పాలి బిడ్డ. విస్తారమైన దీవులు నీ మీద కుమ్మరించబడాలంటే నువ్వు గుప్పెలు విప్పాలి. ఆమేన్. ఎప్పటికీ నేను ఎరుగుదును, మా ఇంటికి ఏ సేవకుడు వచ్చినా మాట్లాడడానికి వచ్చినా ఒట్టి చేతులతో పంపిను, టీ కాఫీ ఇచ్చి కానుక పెట్టి పంపిస్తా. ఎందుకంటే పుచ్చుకునుడు కంటే ఈ బలి వెళ్తే మనకి పాటించాలి కొంచెం కష్టం. పుచ్చుకునుడు కంటే ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సామెతలు 11:24 అంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువిచ్చి లేమికి వచ్చేవాడు కలడు, ఔదర్యము గలవాడు పుష్టి నొందుడు, నీళ్లు పోయబడ్డవాడికి నీళ్లు పోయబడి. యాజ్ ఎ బిబ్లికల్ బైబిల్, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. నువ్వు ఇచ్చే కలదే వర్ధల చేయబడతావు. ఆమేన్. హల్లెలూయా. పక్కన మందిరం అది మందిరం. మేము మందిరం కడుతున్న టైంలో ప్రియ సంగమా, చాలామంది గుప్పులు విప్పారు. చాలామంది అన్నారు, పాస్టర్ గారు మేము ఇంకా పునాది వేయలేదు. ఒక అతను వచ్చాడు, పాస్టర్ గారు ఈ పునాదుల్లో మా కుటుంబం యొక్క రెక్కల కష్టాజీతము ఉండాలి. ఏముండాలి చెప్పండి? రెక్కల కష్టాజీతం ఉండాలి. ఎక్కడ ఉండాలిరా? నువ్వు పునాది పడక మునిపే ఇగో ఆ సిమెంట్లో, ఆ ఇటుకలు, ఆ మట్టిలో ఉండాలి. ఎంత ఇస్తున్నావు? 50,000 రూపాయలు నేను ఇస్తున్నానండి. ఎందుకంటే నేను ఇచ్చింది ఆకాశాన్ని భూమిని పంచభూతములు కలిగజేసిన షాలేము రాజుకి ఇస్తున్నా. హల్లెలూయా. 50,000 ఇచ్చేసాడండి. ఆమేన్. హల్లెలూయా. అలాగా అనేక మంది కూడా ప్రేరేపించబడి, అయ్యా ఇగో ఈ గోడలో ఇటు ఉండాలి. మా మామ వచ్చాడు, ఒకడు వచ్చి ఫస్ట్ మెయిన్ డోరు అది ఎంతనో కానీ 50 కానీ 1,00,000 కానీ అది నా బాధ్యత అన్నాడు. ఆమేన్. నేను అంటాను, నీవు నీ పిల్లలు తరతరాలు దీవించబడాలంటే నీ గుప్పులు విప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆరోగ్యం దేవుడివ్వాలి, డబ్బు దేవుడివ్వాలి, ఆధ్యాత్మికము దేవుడివ్వాలి. నీ గుండె ఆగలన కొట్టుకోలన అది దేవుని చేతిలో ఉన్నది. ప్రియ సంగమా, మందిరం ఎవరిది? మందిరము? భాషదా? సంతోష్దా? వాళ్ళ అమ్మగారిదా? ఇది సకల జనులకు ప్రార్థన మందిరం ఇది. ఆమేన్. నీ గుప్పులు విప్పు. నా దేవుడిని దీవించబోతే మా ఇంటికి వచ్చి నువ్వురా. ఏం పాస్టర్ గారు మనం చెప్పాం, ఇంత ఇచ్చాను ఏంది అనలేవు. ఎందుకు తెలుసా? అనక మునిపి నా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. అమ్మా, ఈ భారము ఈ దైవజనుడిదే కాదు, ఈ భారము మన అందరిది. ఎందుకో తెలుసా? ఇవ్వటం వల్ల ఇచ్చే ఆశీర్వాదం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ప్రియ సంగమా. ఎందుకంటే మీరు దీవించబడంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. మీరు చూడండి, 3 చెప్తా నీకు. ఒకటి సామెతలు 3:10 చూడండి. సామెతలు 3:10 చూడండి. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఎఫ్ఎస్సి 3:10 చూడు. ఎఫ్ఎస్సి 3:10. అన్ని 3:10 వస్తాయి. 3 అధ్యాయాలు 3:10 3:10. లేకపోతే చూడు, మలాకి 3:10 చూడు. మలాకి 3:10 ఒకే సీక్వెన్స్ వచ్చి ఆర్డర్ ఇదంతా కూడా. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి అబ్బో హల్లెలూయా. నాన్న వైపు చూడండి. హల్లెలూయా చెప్పండి. నా మందిరపు నిధుల్లోకి 10వ వంతు తీసుకునండి. అప్పుడు మీరు శోధించండి. అప్పుడు నేనేం చేస్తానంటే మీరు తీసుకొచ్చిన దానికి రిప్లైగా 10కి ఇంకొక 40 కలిపి 50 రెట్లు నేను దీవించబోతున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఏం తీసుకురావాలి? నీకు ఉన్న వాటిలో దశమ భాగం అంటే 100కు 10 రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చింది. అది దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేయాలంటే తిరిగి దేవునికి ఇవ్వవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి వారి మీద ఉంది. అందుకే సామెతలు 3:10, మలాకి 3:10, ఎఫ్ఎస్సి 3:10 చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3:10.
దేవుడు తన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఆ ఆ ఆ 3:10 ఎఫెసీయుల రాసిన పత్రిక 3:10 దాంట్లో చదువు. ఓకే, కంటిన్యూ చేయి, చదువు. ఆ ఆ ఆ ఆ ఆ చాలు. క్రీస్తు ఐశ్వర్యమును, హలో, ఏంటంటే క్రీస్తు ఐశ్వర్యము, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యము, నువ్వు పొందుతున్న ప్రతి ధనము, తింటున్న ప్రతి తిండగింజలు ఎక్కడవి? ఇవన్నీ ఎక్కడవి? క్రీస్తులో నుంచి వచ్చిన ఐశ్వర్యం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ ఐశ్వర్యం పొందుతున్న నీవు తిరిగి దేవునికి ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలి. ఆమేన్. అంటే ఆ ఐశ్వర్యం ఇచ్చే దేవుడే నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. అది నీకు ఏ ఐశ్వర్య రూపంలో కావాలో, ధనము రూపంలో కావాలా, ధాన్యం రూపంలో కావాలా, ఆరోగ్యం రూపంలో కావాలా, ఏ రూపంలో కావాలంటే ఐశ్వర్యం నుంచి నీకు సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అంటే నీకు లిటరల్లీ క్రీస్తే నీకు ధనము, క్రీస్తే నీకు ఐశ్వర్యము, క్రీస్తే నీకు దేవుడు, క్రీస్తే నీకు బోధకుడు, సమస్తము కూడా ఆయన నీకు నాయకుడు. ఆమేన్. నేనేమంటానంటే ఈ మధ్యాహ్నము నీవు నీ జీవితాన్ని ప్రభువులో పెట్టిన నీవు ఈ ధనాగారాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నిశ్చయముగా నా దేవుని దీవించునుగాక. ఇప్పుడు లెంటలాగా వచ్చింది, గోడలాగా వచ్చింది. నువ్వు తీర్మానం చేసుకొని నా కుటుంబం తరపు నుంచి ఆ పాస్టర్ గారు ఇగో ఇంత ఇవ్వబోతున్నాను అను, నెల తిరగకుండానే నువ్వు ఎంత ఇచ్చావో 2 ఇంతలు పొందుకుంటావు. ఇచ్చింది దేవునికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమన్నాడు. మరి ఇవ్వండి బిడ్డ, మీ కుటుంబాల పిల్లల్ని నా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నేను పొందుకొని ఉన్నా కాబట్టి నేను దీవించబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, నీ దేవుడు ధనము కలిగిన వాడు, నీ దేవుడు నోటి మాట చేత సృష్టినంతా కలగజేసిన నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాసములో నీవు ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, నేను ముగింపులోకి వెళ్తున్నాను. హల్లెలూయా. నాకు చెప్పాడు సాయంత్రము 11 గంటలకి కంటిన్యూషన్ పాస్టర్ అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే కంటిన్యూషన్ పాస్టర్ కదా, ఉపవాసం కాబట్టి ప్లస్ వాసం. ఏ సంధ్య ఇది? సవర్ణదుర్గ సంధ్య, సువర్ణ సంధ్య, సవర్ణదుర్గ సంధి కనుక ఆయన చెప్పాడు. ఏం నానా భాష అంటే, పాస్టర్ గారు, అయ్యగారు సాయంత్రం దాకా, దాంతోపాటు కంటిన్యూగా హోల్ నైట్, దాంతోపాటు కంటిన్యూ పొద్దున 5 గంటల దాకా. మరి ఎట్లా అంటే అన్ని కాఫీ టీ అన్నీ కూడా అరేంజ్ చేశాను పాస్టర్ గారు, ఎవరు నీరసపడిపోకుండా అన్నీ అరేంజ్ చేశాను. ఒక్క భోజనం ఉండదు, నీళ్లు మజ్జిగ కాఫీ అన్నీ ఉన్నాయి. రేపు పొద్దున 5 గంటల దాకా అన్నాడు. నేనైతే ఓకే అని చెప్పాను. నువ్వు ఓకే కదా అమ్మ? ఇప్పుడు మీరు వస్తే మీరు ఓకే అంటే రావాలా వద్దన్నట్టుగా ఓకేనా? అబ్బో ఏం ఓకేనండి బాబు. ఓకే. హలో అంటే నువ్వేనా చీఫ్ మినిస్టర్ ఇంట్లో? నువ్వే కదా చీఫ్ మినిస్టర్, అందుకే ఓకే అంటదేమా. హల్లెలూయా. ఆమె ముఖ్యమంత్రి, ఆమె మంత్రి ఇంట్లో. ఆమేన్. మీరు ఓకేనా? చేయి పైకి ఎత్తను ఓకే అంటే అట. కొన్ని చేతులు ఎలా ఉన్నాయంటే సాలయ్య సాంబడం ఎల్లరాదు గుంటూరు కన్నట్టుగా ఉంది. నీ కొన్ని చేతులు ఎల్లవయ్య గుంటూరు అన్నట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద మైటీ ప్రెజెన్స్ మాస్టర్ లార్డ్. ఇక్కడ ఒక సహోదరు ఉంది, ఇక్కడ ఒక సహోదరు ఉంది. నీకు భయంకరమైన పీడకలలు, చీకటి ప్రభావము, సాతాను శక్తుల చేతను బంధించబడ్డావు. భయంకరమైన పీడకలు, భయం అవుతుంది. ఒక టైంలో చనిపో అనే ప్రేరేపణ కూడా నీకు కలుగుతుంది. ఇక్కడున్నావు, టైము డేట్ రాసి పెట్టుకో. నువ్వు లేకపోతే కనుక ఆ దెయ్యాలు మరింతగా నిన్ను లాక్కొని వెళ్ళిపోబోతున్నాయి. ఇక్కడున్నావు, చనిపోలేని ప్రేరేపణ నీ హృదయంలో అంతరంగంలో కలుగుతుంది. రాత్రులు నిద్ర పడటం లేదు, శారీరకంగా బలహీనంగా ఉన్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇక్కడున్నావు, లేచి నిలబడితే అట్టి శక్తుల నుంచి ముందే చూడండి, లేచే వాళ్ళు ఎగుతారు. మీ చూపులు ముందే ఉండండి. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు గనక లెగకపోతే, సిగ్గుపడితే ఉపయోగం లేదు. 100% దేవుని సముఖంలో చెప్తున్నా, ఇక్కడ ఉన్నావు, లేచి నిలబడితే ఆ బంధకాల నుంచి దేవుడు విడుదలైపోతున్నాడు. సప్తలన హందేరినే కేతు రకియా అల్య హతేరినే సందాలన మోకే శబ్దులన మోర హల్తే रियांदाना खांदाना खेलते सपिया बिया 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 लकोले है तेरे ने के जंदियांद्याने के सुतोलो अल्या ल्यारबा हर्रो केते बपिया बियांदाना शल्दरनासिया. సహోదరి రాణి, ఎవరు ఈ పెరిగిన రాణి? ఈమెకి భయంకరమైన ఈ హెడేక్ వస్తూ ఉంది. ఇదంతా కూడా భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది. నీ పేరు రాణి, ఇదంతా కూడా బాగా పెయిన్ వస్తూ ఉంది. ఇక్కడ నా లేచి నిలబడితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. రాణి, ఇక్కడున్నా చూడండి, ఇక్కడ చెప్పిన ప్రతి వారు కూడా ఇక్కడ ఉన్నారు. తుకేల్తే ఎత్తు అబల్ జరహత కెతేల్ తూరన హందేనేమే కు బాబాల్య అస్సహల్ లేకే రో ఉందులన కథ రందేని మే షతూల నమోసియా జకియా ఎల్ సరోహోల్తే. ఇక్కడ ఒక్కొక్క సహోదరు ఉంది, చెస్ట్లో ఇక్కడ ఈ పాటలో భయంకరంగా పెయిన్ వస్తుంది. ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది చెస్ట్లో, ఈ ఛాతిలో భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది. చాలా సఫర్ అవుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. ఇక్కడున్నావు, లేచి నిలబడు. ఇప్పుడే స్పాట్ ముందుకు రా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. నీ దేవుడు దహించు అగ్ని. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేతులను సిస్టర్ అక్కడే ఉన్నా, కళ్ళు మూసుకో, ఛాతి మీద చేసుకో. రోహల్తే ఎత్తేనే హెత్, కళ్ళు మూసుకో. ఒకసారి దేవుడు తాగుతున్నప్పుడు కింద పడిపోతూ ఉంటారు. ఎవరైనా ఇద్దరు లేడీస్ లెగవాలి, వెనక పట్టుకోవాలి. ఇద్దరు లేడీస్. ఒకసారి దేవుడు తాగుతాడు, ఎందుకంటే శక్తి ముందు వారు నిలవలేరు. బలమైన ఇద్దరు నుంచొని వెనక చెయ్యి ఆనించండి. దేవుడు తాగుతున్నప్పుడు ఒకవేళ కింద పడిపోతున్నప్పుడు మెల్లగా వదిలేసేయండి. పట్టుకోండి. కింద పడిపోతున్నప్పుడు మెల్లగా వదిలేసేయండి. సిస్టర్, మీరు భయపడమాకండి నాన్న. దేవుడు తాకపోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడే ఆన్ ది స్పాట్ యూదా గోత్రపు సింహముగా ఆయన తాగపోతున్నాడు. పరిశుద్ధాత్మ, సిస్టర్ మీరు వెళ్ళండి. మూవ్. మెల్లగా పట్టుకోండి, మెల్లగా వదిలేసేయండి, మెల్లగా వదిలేసేయండి. ఇప్పుడే ఆ ఛాతిలో ఉన్న, నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఛాతి మీద చేయబెట్టు, అటు పెట్టు, ఛాతి మీద పెట్టు. యేసు క్రీస్తు యొక్క నామములో ఇప్పుడే కూర్చో. యేసు క్రీస్తు యొక్క నామములో తండ్రి, ఆ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఆ ఛాతిలో ఉన్న